హాయ్ ఫ్రెండ్స్, వాతావరణం చల్లగా ఉండి వర్షం పడుతుంటే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఏదైనా పచ్చడితో తినాలి అంటే నాకు వెంటనే గుర్తొచ్చేది నాకు ఈ ఫేవరెట్ పచ్చడి అనమాట, ఎండుమిర్చి టమాటో పచ్చడి. దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి ఫ్రై చేసుకొని అవి తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5-6 టమాటో వేసుకొని అవి కూడా మగ్గాక ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఫైనల్గా ఆనియన్ వేసి ఒక్కసారి అలాగా పల్స్ ఇచ్చుకొని తీసేస్తే నాకు ఆ పచ్చడి అనేది అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రోటి పచ్చడి టైప్లో మిక్సీలో వేసినా కానీ అలా ఆ విధంగా నేను మొన్న తుఫాన్ రోజు అయితే అలా చేశాను ఫ్రెండ్స్. అలాగే ఆ రోజు అయితే మాకు ఈవినింగ్ టైంలో నైట్ టైంలో కరెంట్ లేదనమాట. ఈ విధంగా ఉందన్నమాట క్లైమేట్ అంతా. ఇంకా ఎలాగో రైస్ వండడానికి రైస్ కుక్కర్లో వేస్తాం కదా రైస్, నాకు అలా కరెంట్ లేకపోవడం వల్ల నేను ఇక్కడ పులగం అంటారు కదా ఫ్రెండ్స్, పాతకాలంలో చేస్తుంటారు కదా మనకి మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి వాళ్ళకి పెడుతూ ఉంటారు కదా, అలా నేను ఆ పచ్చడిలోకి పులగం అయితే చాలా బాగుంటుందండి. పెసరపప్పు రైస్ వేసి ప్రెషర్ కుక్కర్లో పులగం అయితే చేసి ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్